ముఖ్యమంత్రి పేర్ని నాని ఇంటి ముందు జన సైనికులు ధర్నాకు దిగారు. తిరుపతి లడ్డు కల్తీ వివాదంలో డిప్యూటీ సీఎం పవన్ పై పేర్ని నాని చేసిన అనుచిత వ్యాఖ్యలు అందుకు నిరసనగా మచిలీపట్నంలోని ఆయన ఇంటి ముందు జనసేన నేతలు కార్యకర్తలు ఆందోళన చేశారు. పవన్కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పేర్ని నాని దిష్టిబొమ్మను దగ్ధం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం మేరకు భారీగా మోహరించిన పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. ఆందోళనకు దిగిన నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణతో పాటు జన సైనికులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు జన సైనికులకు దీటుగా పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు వైసీపీ కార్యకర్తలతో కలిసి నిరసనకు దిగారు. పేర్ని కిట్టు వైసీపీ కార్యకర్తలను కూడా పోలీసులు వెనక్కి పంపించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మరోవైపు జనసేన కార్యకర్తలు తన ఇంటి దగ్గరకు రావడానికి తీవ్రంగా ఆక్షేపించారు పేర్ని నాని. పవన్ ఉడత ఊపులకు భయపడేది లేదన్నారు. సినిమాలో 4 డాన్సులు వేసుకుని రాజకీయాల్లోకి వచ్చారని విమర్శించారు. అంతేకాకుండా పవన్కు ఒక సిద్ధాంతం అంటూ లేదన్నారు. గతంలో కులాల మధ్య చిచ్చు పెట్టిన పవన్ ఇప్పుడు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. హెచ్చరిక జారీ చేస్తున్నాం. నీ ఉడత ఊపుళ్ళకి నీ చెంచాగాలని పంపించినంత మాత్రాన పేర్ని నాని గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని ఉడత ఊపుళ్ళకి ఊగేది లేదు, దడిసేది లేదు. రాజకీయాల్లోకి సినిమా నటుడై 4 డాన్స్లు వేసి నువ్వు వచ్చి నీ ఇష్టానుసారం ఎవరిని పడితే వాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడచ్చు. నోరుకి అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడచ్చు. ఒక సిద్ధాంతం ఉండదు. నిన్నేమో కులం లేదంటావు, నిన్న మతం లేదంటావు, ఇవాళేమో మతాల్ని రెచ్చగొడతావు. హిందువులందరూ బయటికి రండి, అదే చర్చిలోనో మసీదులోనో ఏదైనా జరిగితే వాళ్ళందరూ రోడ్డెక్కరా, వాళ్ళకు చూసి వాళ్ళకున్న ఐకమత్యం కూడా హిందువులకు ఉండదా అని మాట్లాడుతుంటే ఈ రకంగా సమాజంని కులాల పరంగా మతాల పరంగా ఎన్నికల ముందు వరకు కులాల పరంగా రెచ్చగొట్టి ఇవాళ మతాల పరంగా రెచ్చగొట్టేటువంటి దౌర్భాగ్య నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని ఎండగట్టాను. అయ్యా, గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నావు, గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నా అని చెప్పావు, నువ్వే కదా ఆయన, నువ్వేనా? మరి నువ్వే అయితే ఇవాళ యాశాలేంటి, డ్రామాలేంటి? అంతకుముందు యాశాలేంటి, అంతకుముందు భాష ఏంటి, అంతకుముందు డ్రామాలేంటి? ఇవాళ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిలో ప్రభుత్వంలో ఉండి బాధ్యత లేకుండా ప్రవర్తించటం ఇది సో మరోసారి పేర్ని నాని వ్యాఖ్యలను మనం చూసాం. ఇది పేర్ని నాని ఇంటి ముందు నిరసన చేసిన తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. అటు మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. శివ, రోజు రోజుకు అంటే ఒక సమస్య ఇంకో పక్కనుంది, ఇంకో సమస్య ఇటు ఇంకో రకంగా రాజుకుంటున్నట్టుగా కనపడుతుంది. ఏం జరిగింది అసలు? ఇప్పుడు ఎట్లా చూస్తున్నారు జనసేన కార్యకర్తలు ఈ వ్యాఖ్యలను? మొత్తం మీద చూసుకుంటే నిన్న వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా సమావేశం జరిగిన తర్వాత పేర్ని నాని కొడాలి నాని మీడియా సమావేశం నిర్వహించారు. దాంట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఒకలాగా, గత ఎన్నికల ముందు ఒకలాగా, ఇప్పుడు ఒకలాగా ఇష్టానుసారంగా వ్యవహరించి కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే గతంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇతను ఒకడా కాదా చెప్పాలని చెప్పి మాట్లాడిన పరిస్థితి కనిపించింది. దానికి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన జన సైనికులు ఈ రోజు మచిలీపట్నంలో పేర్ని నాని నివాసం వద్ద ఆందోళన చేశారు. ఆయనపై ఆ నివాసంపై కూడా తీవ్రస్థాయిలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేస్తుంది.
దీని ప్రతిగా పేర్నేని కిట్టు అంటే నాని కుమారుడు వైసీపీ కార్యకర్తలు అక్కడ చేరుకొని ఆందోళన చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో తీవ్రస్థాయిలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను కూడా అక్కడి నుంచి పంపించేసి కొంతమందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఆ తర్వాత పేర్నేని నాని కూడా మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు. నేను ఇటువంటి ఉడత ఊపులకు భయపడే ప్రసక్తే లేదు. పవన్ కళ్యాణ్ గతంలో ఏం మాట్లాడారో, నిన్న ఏం మాట్లాడారో దానికి నేను కట్టుబడి ఉన్నా, ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నానని చెప్పి నాని అయితే చెప్పిన పరిస్థితి. కానీ మొత్తం మీద చూసుకుంటే పేర్నేని నాని వ్యవహార శైలిపై మొదటి నుంచి కూడా జన సైనికులు తీవ్రస్థాయిలో ఆగ్రహంతో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసుకుని నిత్యం పేర్నేని నాని మాత్రమే విచిత్రమైన వ్యాఖ్యలు, అసభ్యకరమైన మాటలు మాట్లాడుతున్నారు అనేది జన సైనికుల అభిప్రాయంగా కనిపించింది. దానిలో భాగంగానే రెండోసారి ఈ రకమైన హెచ్చరికలు చేస్తే కఠినంగా ఉంటుందని చెప్పి హెచ్చరిక చేసే సందేశంలో భాగంగానే వారు అయితే ఇంటి దగ్గర ఆందోళన చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. చక్రి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. ఉండు